హలో ఫ్రెండ్స్, ఈరోజు వాకింగ్ లేదా జాగింగ్ రెండిట్లో ఏది మంచిదో చెబుతున్నాను. ఇది ఫిట్నెస్ ఔత్సాహికులలో తరచుగా వచ్చే ఒక సాధారణ ప్రశ్న. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచన ప్రకారం ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 150 నిమిషాల మోడరేట్ ఇంటెన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ లేదా 75 నిమిషాల హై ఇంటెన్స్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. కానీ వీటిలో ఏది మనకు సరైనదో ఎలా నిర్ణయిస్తాం? ఈ ప్రశ్నకు సమాధానం 3 ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది మీ వయస్సు, రెండవది మీ మెడికల్ కండిషన్, చివరగా మీ పర్సనల్ ఇంట్రెస్ట్. ఎక్సర్సైజ్ 3 రకాలు: వాకింగ్, లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్. అదే జాగింగ్, రన్నింగ్లు మోడరేట్ ఇంకా హై ఇంటెన్స్ ఎక్సర్సైజ్లు. వాకింగ్ మరియు జాగింగ్ రెండూ మన శరీరానికి మంచి చేసే ఆరోగ్య అలవాట్లే. రెండింటికి వాటి స్వంత ప్రయోజనాలు పరిగణనలు ఉన్నాయి. ఇప్పుడు వాకింగ్ మరియు జాగింగ్ యొక్క ప్రత్యేకతలను పరిశీలిద్దాం. వాకింగ్ అన్ని వయసుల వారికి ఉపయోగపడే విధంగా శరీరాన్ని లయబద్ధంగా కదిలిస్తుంది. సుమారు గంటకు 3 నుండి 5 కిమి వేగంతో వాకింగ్ చేయాలి. వాకింగ్ కార్డియక్ ఫిట్నెస్ను మెరుగుపరుస్తుంది, కొవ్వు కరిగిస్తుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిస్తుంది, తద్వారా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మెరుగుపరుస్తుంది. వాకింగ్ చాలా విధాలుగా చేయవచ్చు. బ్రిస్క్ వాకింగ్ అంటే గంటకు 5 నుండి 7 కిలోమీటర్లు వేగంతో నడవాలి. అంటే హార్ట్ రేటు పెరగటం మొదలు అయ్యే వేగంలో నడవాలి. ఇంకా స్పీడ్గా అడుగులు వేస్తూ చేతులు ఊపుతూ గంటకు 7 నుండి 9 కిలోమీటర్లు నడిస్తే దాన్ని పవర్ వాకింగ్ అంటారు. ఇంటర్వెల్ వాకింగ్ అంటే కొద్దిసేపు స్పీడుగా కొద్దిసేపు నెమ్మదిగా నడవడం. ఇది కేలరీలను బర్న్ చేయడానికి మరియు కార్డియక్ ఫిట్నెస్నికి మంచి మార్గం. నార్డిక్ వాకింగ్ అంటే ప్రత్యేకంగా రూపొందించిన స్టిక్స్ సహాయంతో నడుస్తారు. అన్ని వయస్సుల వారికి ఇది ఉపయోగకరం. చివరగా ఇంటిలో చేసే ట్రెడ్ మిల్ వాకింగ్. ఇది చేసేటప్పుడు బాలన్స్ కోసం జాగ్రత్తగా ఉండాలి మరియు సరైన పాదరక్షలు వేసుకోవాలి. చిన్నవారికైనా పెద్దవారికైనా వాకింగ్ అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ఇక జాగింగ్ విషయానికి వస్తే ఇది ఫిట్నెస్ స్థాయిని పెంచే మోడరేట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్. వాకింగ్తో పోలిస్తే జాగింగ్ వలన ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి, ఇంకా ఎక్కువ కార్డియక్ ఫిట్నెస్ వస్తుంది. జాగింగ్ ప్రారంభంలో వేగం గంటకు 6 నుండి 8 కిలోమీటర్ల మధ్య ఉండవచ్చు. మీ ఫిట్నెస్ మెరుగుపడినప్పుడు క్రమంగా వేగాన్ని గంటకు 10 నుండి 12 కిలోమీటర్ల వరకు పెంచవచ్చు. ఏదేమైనా జాగింగ్ చేసేటప్పుడు పర్సనల్ మెడికల్ కండిషన్స్ దృష్టిలో ఉంచుకోవాలి. తీవ్రమైన కీళ్ల నొప్పులు లేదా గాయాలు ఉన్నవారు, కార్డియక్ ప్రాబ్లమ్స్ లేదా హైబీపీ ఉన్నవారు, ఎక్కువ బరువు లేదా ఒబెసిటీ ఉన్న వ్యక్తులు మరియు గర్భిణీ స్త్రీలు జాగింగ్ చేయకూడదు. ఈ సందర్భాల్లో జాగింగ్ అప్పటికే ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ మరింత తీవ్రతరం చేస్తుంది. జాగింగ్ ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేనివారికి, యువకులకు ఖచ్చితంగా ఫిట్నెస్ మెరుగుపరుస్తుంది. కాబట్టి వాకింగ్ లేదా జాగింగ్ ఏది మంచిది? ఈ రెండింటికీ వాటి ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. వాకింగ్ లో ఇంటెన్స్ నాచురల్ ఎక్సర్సైజ్. ఇది అన్ని వయస్సుల వారికి, కొత్తగా ఎక్సర్సైజ్ చేసేవారికి, ముఖ్యంగా సీనియర్లకు అద్భుతమైన ఎంపిక. కార్డియక్ ఫిట్నెస్కి, స్ట్రెస్ తగ్గించడానికి వాకింగ్ సున్నితమైన మార్గం. మరోవైపు ఎక్కువ ఫిట్నెస్ ఉన్న యువకులకు, అలాగే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని మధ్యవయస్కులకు జాగింగ్ మంచి ఎంపిక. కేలరీలు బర్న్ చేయడానికి, ఫ్యాట్ కరిగించడానికి, హార్ట్ హెల్త్కి జాగింగ్ మరింత శక్తివంతమైన మార్గం. అలాగే మీ వయస్సు, మెడికల్ కండిషన్ ఇంకా పర్సనల్ ఇంట్రెస్ట్ మీ ఎంపికను నిర్దేశిస్తాయని గుర్తుంచుకోండి. యువకులు జాగింగ్ లేదా పవర్ వాకింగ్ చేయవచ్చు. 50 ఏళ్లలోపు వ్యక్తులు బ్రిస్క్ వాకింగ్ లేదా ఇంటర్వెల్ వాకింగ్ చేయాలి. 50 ఏళ్లు పైబడిన వ్యక్తులు నాచురల్ వాకింగ్ చేయాలి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే.